లేటెస్ట్‌గా మనకి ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంది? ఆ డాటా ఏంటి చూద్దాం ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో, ఎవరైతే ఎంసెట్ రాయబోతున్నారో వాళ్ళకి క్లియర్ కట్‌గా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేందో చూద్దాం. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కూకట్పల్లి తెలంగాణ స్టేట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో, దీంట్లో మనకి వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ. సో మనకి ఇంజనీరింగ్ వచ్చేసి డేట్ 9/5/2024 10/5/2024 ఓకేనా. దట్ ఈస్ వాట్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ మే 9 2024 నుంచి 10/5/24 వరకు జరుగుతాయి. ఎప్పుడు ఇంజనీరింగ్ టైమింగ్స్ ఏంటట 9 AM to 12 AM అంటే 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఏమో 9 నుంచి 12 ఉంటాయి అండ్ థర్డ్ లాస్ట్ సెకండ్ సెషన్ ఏమో 3 నుంచి 6 PM. గమనించండి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంజనీరింగ్ 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటాయి. అవి 2 సెషన్లో జరుగుతాయి. అది మార్నింగ్ 9 to 12 ఒకటి, ఈవినింగ్ ఏమో 3 to 6 బ్యాచ్ ఉంటుంది. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ చేసుకోవాలని క్లియర్ చెప్పాడు, అది గమనించాలి. నెక్స్ట్ ఏవైతే ఇంజనీరింగ్ రాస్తున్నారో ఆ ఇంజనీరింగ్ రాసే వాళ్ళ యొక్క మనకి రిజిస్ట్రేషన్ ఫీ ఇచ్చాడు. ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఏంటంటే SC ST అండ్ PWD అండ్ క్యాండిడేట్ ఫర్ ERAP. సో ఈ SC ST వాళ్ళకి మనకి ఎంత ఫీ ఇచ్చాడంటే 500 ఇచ్చాడు. అదే విధంగా సో నెక్స్ట్ అదర్స్ కి అయితేనేమో 900 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా. సో అది గమనించాలి. SC ST కి ఏమో 500, మిగతా వాళ్ళకి 900. నెక్స్ట్ అదే విధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఇది మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ దాని షార్ట్ కట్ లో AP అని ఇచ్చాడు. దీని ఎగ్జామ్ ఏమో మనకి 11th మే నుంచి 12th మే వరకు జరుగుతాయి. ఇక్కడ కొన్ని సెషన్స్ ఉన్నాయి చూడండి. మనకి 11th ఏమో 2 సెషన్స్ ఉన్నాయి. 9 AM to 12 PM వరకు ఉంది. సెకండ్ సెక్షన్ ఏమో 3 PM నుంచి 6 PM వరకు ఉంది. మళ్ళా 12th ఏమో ఓన్లీ ఒకటే మార్నింగ్ సెషన్ ఉంది. మార్నింగ్ సెషన్ 9 to 12 వరకే ఉంటుంది. ఓకేనా. సో ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి డాటా. అండ్ క్యాండిడేట్స్ హూ విష్ టు రైట్ ద టెస్ట్ ఇన్ బోత్ ద స్ట్రీమ్స్ అంటే ఆల్రెడీ మనకి బైపీసీ వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు కాబట్టి మనకి ఏవైనా నేను 2 రాసుకుంటాను అంటే మీకు ఫీజు ఎంత ఉంటుంది అంటే 1000 రూపీస్ ఉంటుంది. ఒక్కో SC STకి ఏమో 1000 ఉంటుంది, అదర్స్కి ఏమో 1800 ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్కి ఏమో 500, 2 ఎగ్జామ్స్ రాస్తే 1000 ఎవరికి SC ST వాళ్ళకి. అదేవిధంగా అదర్ SC ST వాళ్ళకి ఏంటి 900 ఏమో ఒక ఎగ్జామ్, 1800 ఏమో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇది ఎగ్జామ్ సంబంధించినటువంటి మనకి రిజిస్ట్రేషన్ కానీ ఎగ్జామ్ టెస్ట్ కానీ మొత్తం ప్రాసెస్. ఇది రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉందో క్లియర్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఏ ఎగ్జామ్ ఏ రోజు జరుగుతుందో మనకి క్లియర్ గా ఆ డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి సబ్మిట్ చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, లేట్ ఫీజు ఎంత ఉంది, వితౌట్ లేట్ ఫీ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మనకి చూడండి క్లియర్ చూపిస్తున్నారు వాడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26/2/2024 లో స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 26/2/2024 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి February 26 స్టార్ట్ అయిన అప్లికేషన్ అనేది వితౌట్ లేట్ ఫీ లేకుండా మనకి 6/4/2024. ఓకేనా. సో అంటే April 6 వరకు కూడా మనం ఎటువంటి ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. ఒకవేళ లేట్ ఫీ 250 ఉంటేనేమో April 9 వరకు ఇచ్చాడు. లేట్ ఫీ 500 ఉంటేనేమో April 14 వరకు ఇచ్చాడు. లేట్ ఫీ 2500 అయితేనేమో April 19 వరకు ఇచ్చాడు. అండ్ లేట్ ఫీ 5000 అయితేనేమో 5th మే వరకు May 4th వరకు ఇచ్చాడు. ఓకేనా, అది గమనించండి. సో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, February 26 స్టార్ట్ అవుతుంది. వితౌట్ లేట్ ఫీ నేమో మనం ఫీజు ఎప్పుడు కట్టుకోవచ్చు 6/4/2024 కట్టుకోవచ్చు. 250 రూపాయల లేట్ ఫీ అయితేనేమో April 9 వరకు కట్టచ్చు. విత్ మనకి 500 ఫైన్ తోనేమో
ఏప్రిల్ 14th వరకు కట్టొచ్చు. అండ్ 2500 2500 ఫీజుతోనేమో ఏప్రిల్ 19th వరకు కట్టొచ్చు. 5000 ఫీజుతోనేమో ఫైన్ తోనేమో మే 4th వరకు కూడా కట్టొచ్చు. ఇది సంబంధించినటువంటి డేటా. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఫైన్ తో కూడా క్లియర్ డేట్స్ ఇచ్చారు. అదే విధంగా ఫర్ ద క్యాండిడేట్స్ వీ హావ్ రిజిస్టర్డ్ విత్ లేట్ ఫీ 2500 and 500. The test center will be allotted at Zone 4, that is Hyderabad 4th zone. ఎవరైతే మనకి కొంచెం బద్దకిచ్చి లాస్ట్ లో మనం కట్టుకున్నామో, అంటే 2500 5000 ఫీజుతో మనం కట్టుకున్నామో వాళ్ళకి మాత్రం సెంటర్స్ అనేవి టెస్ట్ Zone 4 లో అలాట్ అవుతుంది. హైదరాబాద్ 4th జోన్ గా తీసుకున్నాడు. ఇక్కడ హైదరాబాద్ జోన్ లోనే మనకి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఎవరైతే 2500 5000 ఫైన్ కట్టారో వాళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ద రిజిస్ట్రేషన్ ఫీ అండ్ లేట్ ఫీ మే బి పెయిడ్ ఎట్. సో మరి ఎగ్జామ్ ఫీజు ఎక్కడ కట్టాలి? ఎగ్జామ్ ఫీజు ఎక్కడ కట్టాలంటే మనకి టిఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఇన్ టిఎస్ ఆర్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఏపీ స్టూడెంట్స్ ఏమో ఏపీ ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు. తెలంగాణ వాళ్ళేమో టిఎస్ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా కట్టుకోవచ్చు. లేదా మన మొబైల్లో కానీ మన ల్యాప్టాప్ నుంచి మనం ఎగ్జామ్ ఫీజు కండక్ట్ చేసుకోవచ్చు. మన డేటా ఇచ్చేసి దానికోసం త్రూ ద ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. సో క్రెడిట్ కార్డు ద్వారా కట్టచ్చు, డెబిట్ ద్వారా కట్టచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు. సో మనం మీ సేవా కేంద్రాలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళే ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. దానికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ గమనించారు చూడండి, చూద్దాం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్స్ ఆర్ ర్యాంక్ update information will be intimated through the website and when a new GO is released and will be adapted in the admission counseling and or ranking. ఏదైనా ఒకవేళ ఎలిజిబుల్ క్రైటీరియాలో అప్పటికప్పుడు మార్పులు వచ్చినట్లయితే ఆ మార్పుల్ని మనకి వెబ్సైట్ ద్వారా, ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ చూడండి వెబ్సైట్ చూపిస్తున్నాను, eapsc.tsche.ac.in ఉంది కదా. సో ఆ వెబ్సైట్ లో మనకి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దాంట్లో చూపిస్తాడు. దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఏవైతే మార్పులు వచ్చేసినాయో ఆ మార్పుల్ని జీవోలా రిలీజ్ చేస్తారని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ ఓన్లీ నోటిఫికేషన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ నాట్ ఏ prospectus. Candidate has to fulfill the eligibility criteria laid down in the relevant GO at the time of admission. సో ఇది కేవలము నోటిఫికేషన్ మాత్రమే. క్యాండిడేట్ యొక్క ఎలిజిబిలిటీ అనేది మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఖచ్చితంగా జీవోకు సంబంధించిన ఏవైతే జీవో ఉందో ఆ జీవో అనుసరించి క్రైటీరియా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటున్నాడు. And next, relevant GO is issued by the state government may be referred from the time to time for eligibility to get the scholarship after admission to the professional courses. Relevant GO is issued. ఎవరైతే మనకి స్టైపెండ్, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏవైతే స్కాలర్షిప్లు వస్తాయో ఆ స్కాలర్షిప్లు ఇచ్చిన విద్యార్థుల యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ ఏముండదు. అది మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీవోని బట్టి డిసైడ్ చేస్తారని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, this notification along with the detailed procedure or online submission of application form and relevant information are available at the same website. ఈ నోటిఫికేషన్ లో ఏవైతే డాటా ఉందో ఆ డాటా మొత్తం కూడా ఈ వెబ్సైట్ మనం చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది చిల్డ్రన్